కవిత గారు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ పార్టీ తరపున ఇస్తున్నావా, నీ వ్యక్తిగతంగా చేస్తున్నావా? పార్టీ తరపున ఇస్తే బీఆర్ఎస్ పార్టీలో మీ హోదా ఏంటి? యాజ్ ఎ వర్కింగ్ ప్రెసిడెంట్, యాజ్ ఎ ప్రెసిడెంట్, యాజ్ ఎ మహిళా ప్రెసిడెంట్, యాజ్ ఎ జనరల్ సెక్రటరీ చెప్పు ఫస్ట్ సమాజానికి. చెప్పిన తర్వాత ప్రశ్నలు సంధిస్తావా, లేఖలు ఇస్తావా, ఇంకేమైనా క్వశ్చన్ చేస్తావా, లేకపోతే పోరుబాటకు సై అంటావా అన్నది ఆలోచించాలా. రైలు రోకానా, రాస్తా రోకానా ఏదో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ ఖర్గే గారికి లేఖ రాసేంత మీకున్నదా? ఆ నైతిక హక్కు మీకుందా? నేను సంధించినటువంటి ప్రశ్నల్లో ఏదైనా తప్పు ఉంటే నేను దేనికైనా సిద్ధం. ఇవాళ మా ప్రెసిడెంట్ కి లేఖ రాసే 42% అమలు చేయమని చెప్పడం ఏంటి? నాన్ సెన్స్. ఇవాళ 42% చేస్తామనే కదా మేము ఈ రాష్ట్రంలో కులగణన చేస్తాం, జనగణన చేస్తాం. కులగణన చేసి కులగణనలో ఇంపెరికల్ డేటా నాది ఇంత ఉందని లెక్క చెప్పి అసెంబ్లీ పెట్టి అన్ని పార్టీల మద్దతు కోరి రెజల్యూషన్ చేసి గవర్నర్ కి పంపించి పాస్ అయినాక రాష్ట్రపతికి పంపినాం. మరి ఖర్గే గారికి లేఖ రాస్తే ఎట్లా అని అడుగుతున్నాను నేను. అంటే ఇది పొలిటికల్ డ్రామా కనబడతలేదా మనకి? కాబట్టి కవిత గారు చదువుకున్న వ్యక్తి, ఉద్యోగంలో పనిచేసిన దానవే. చేసే పనిని కూడా మనం ఆత్మపరిశీలన చేసుకోవాలా. ఈ సమాజం మనల్ని అంటే ఆమెకి ఎలాంటివి ఏమీ లేవు, ఏది పట్టించుకోదు, ఏ ఎమోషన్స్ ఆమెకు ఉండవు. కేవలం పవర్ కావాలి, డబ్బు కావాలి. ఇవాళ ఈ లిక్కర్ కేసు నుంచి బయటపడాలంటే ఏం చేయాలని, ఆల్టర్నేట్ ఏం చేయాలి? ఉన్న ఈ బీసీని పట్టుకొని తిరగాలని ఒకే ఉద్దేశం తప్ప అంతకు మించి ఎలాంటిది లేదు. ఈ రాష్ట్రంలో బీసీల లీడర్షిప్ బ్రహ్మాండంగా ఉంది. బీసీ సంఘాలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. వాళ్ళ నాయకత్వం చాలా బ్రహ్మాండంగా ఉంది. మీ నాయకత్వం కావాలని మేము ఎవరం కోరుకోవట్లేదు.